సో ఫ్రెండ్స్ ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఎలా మనం ఫిలప్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం. సో ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేవి మనం చెప్పుకున్నాం అండ్ ఎప్పటినుంచో చెప్పే డాక్యుమెంట్సే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో అవి మాత్రమే అండ్ 9-12 ఇక్కడ చదివుంటే నో ప్రాబ్లమ్. లేకపోతే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ముందు 4 ఇయర్స్ ఇక్కడ ఉన్నట్టు మీరు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మరి ఇంకెక్కడ కూడా చదివి ఉండకూడదు. సో అది రేర్ సందర్భం. అది చాలా తక్కువ మంది ఉంటారు. సో 9-12 చదివితే మీకు ఏది అవసరమైతే లేదు. సో ఈ ఫామ్ ఎలా నింపాలో చూసే ముందు మన గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ మొత్తం గైడెన్స్ నేను పర్సనల్గా నాతో కాల్స్లో టచ్లో ఉంటే ఇవ్వబడుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయబడుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే వీడియో చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ మీకు మొబైల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, అప్లికేషన్ ప్రింట్ చేసి అది కంప్లీట్ అయినట్లే. డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్. సో ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి మీరు అప్లై చేశాక. ఇది వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాక వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఫస్ట్ మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ మీద చేసుకోవాలి. ఫస్ట్ మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ మీద చేయగానే మీకు ఇవి వస్తాయి డీటెయిల్స్. నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. 1 ఇయర్ వరకు మీతో ఉండేదే ఇవ్వండి. అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, దానికి వచ్చే ఓటీపీ, ఇక్కడ సెండ్ ఓటీపీ, జనరేట్ ఓటీపీ మీద చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసి జనరేట్ ఓటీపీ మీద చేసి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. చేయగానే నెక్స్ట్కి వెళ్తారు మీరు. మొబైల్ అండ్ ఈమెయిల్ మీకు వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మీకు నీట్ తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ ఇంకొక ఫామ్ అయితే రావడం జరుగుతుంది, నెక్స్ట్ ఫామ్. సో ఇందులో మీరు నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ, సో మీ క్యాస్ట్లో ఉన్న కేటగిరీ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అర్థమవుతుంది. క్యాప్చా కోడ్ అండ్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇదంతా మీకు పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వేలో మీరు ఇక్కడ ఏటీఎం కార్డు ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు మాత్రం అది ప్రాసెస్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. ఖచ్చితంగా దాన్ని కంప్లీట్గా మీకు సక్సెస్ఫుల్ అని వచ్చే వరకు అందులోనే ఉండండి. సో డీటెయిల్స్ వెయిట్ పేషెంట్లీ అంటే మీరు కొంచెం డీటెయిల్స్ వచ్చే వరకు చాలా శాంతంగా వెయిట్ చేయండి. అది సక్సెస్ అయినాక సక్సెస్ఫుల్ పేమెంట్ అని వస్తుంది. మీకు దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి వెళ్తుంది పేమెంట్ చేయగానే. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే లాగిన్ కావాలి మీరు ఇక్కడ చూడండి ఎప్పుడైనా. అండ్ రూల్ నెంబర్, నీట్ రూల్ నెంబర్ అనేది మీకు ఇది ఒక యూజర్ ఐడి పాస్వర్డ్లా అన్నమాట మీకు ఇది. సో ఈ రిజిస్ట్రేషన్ ఐడి మీ మొబైల్కి వచ్చి ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. మీకు అదొక పాస్వర్డ్లా అనుకోండి, అది మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. సో నెక్స్ట్ పేజ్లో మీరు చూసినట్లయితే లాగిన్ అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్కి. నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్. సో మీరు నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వేరే ఫామ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిలప్ చేయాల్సినవి చాలా ఉంటాయి ఇక్కడ. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయండి. రూల్ నెంబర్, సో ఆటోమేటిక్గా వస్తే పర్లేదు, లేకుంటే ఎంటర్ చేయండి. అండ్ క్యాండిడేట్ నేమ్ ఇంటర్లో ఉన్న విధంగా నేమ్. ఫస్ట్ ఇటువైపు చూద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉంది. అండ్ ఫాదర్ నేమ్, క్యాస్ట్ కేటగిరీ ఏంటి అక్కడ వస్తుంది, క్యాస్ట్ సబ్ కేటగిరీ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో మీకు ఈ బార్ కోడ్ కింద ఉంటుంది. అండ్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ ఎస్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఈ బార్ కోడ్ కింద ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ 2 lakhs అబోవ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. బిలో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఆర్ సిబిఎస్ఈ అది పెట్టండి. అండ్ ఆ తర్వాత కాస్త కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్ మార్క్స్తో సహా కంప్లీట్ టోటల్ ఇక్కడ వేయండి. మీ మార్క్స్ ఇక్కడ వేయండి. అండ్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ బై మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన ఇటువైపు కాలమ్స్ చూడలే కదా. సో నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్,
పర్సంటైల్, స్కోర్, సో నీట్లో వచ్చిన స్కోర్, జెండర్ అండ్ అదేవిధంగా లోకల్ ఏరియా క్లిక్ చేయండి, ఓయూ అని వస్తుంది. అండ్ మైనారిటీ, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇవి ఉన్నాయా లేదో చూసుకోండి. సింగరేణి కోట, ఎన్సీసీ, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ మీకుంటే ఇవన్నీ క్లిక్ చేసి ఓకే చేస్తే మీరు సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు అవి ఉంటేనే మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఇంకొక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఆల్రెడీ ఇచ్చిన ఈమెయిల్ ఐడి, ఇంకొక ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, అడ్రస్, సో ప్లేస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాస్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ కింద మీకు ఉంటుంది, అది చూసి మంత్ అండ్ ఇయర్ వేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్టడీస్ డీటెయిల్స్ 9 to 12 కదా మనకి ఇప్పుడు లోకల్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడిగాడు. సో ఇయర్ ఆఫ్ స్టడీ ఇది ఎప్పుడైతే ఎండింగ్ అయిందో అది ఆ ఎండింగ్ ఇయర్ వేయండి. ఆ నేమ్స్ ఇక్కడ రాయండి, డిస్ట్రిక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, పేరు నేమ్ ఎక్కడ ఏ ప్లేస్ అనేది రాయండి ఇక్కడ. అండ్ స్టేట్ తెలంగాణ, ఆబ్వియస్గా మీ తెలంగాణ అయితే. అండ్ ఇక్కడ మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ డ్రాగ్ చేసి ఆర్ అప్లోడ్ చేయండి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ ఆర్ అప్లోడ్ సర్టిఫికేట్స్ రెండు కూడా ఎంటర్ చేయొచ్చు. మీరు సేవ్ అండ్ ఎగ్జిట్కి వెళ్తే మీరు ఫస్ట్కి వెళ్తారు, అక్కడ నుంచి సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ నుంచి మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ మీరు కిందికి వస్తారు. సో పైకి మనం ఒకటి చూసాం కదా స్టార్టింగ్ పేజ్, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ అని ఆడ ప్రెస్ చేయగానే మళ్ళీ ఇది వస్తుంది, అంటే మీరు లాగిన్ కావాలన్నట్టు. రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఇది ఎంటర్ చేయండి. సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే ఓకే, సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ బాక్స్కి వెళ్తారు చూడండి, అందులో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇది నింపేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీకు వచ్చి ఉంటాయి, ఓకేనా. సో కాకుండా మీరు ఎంటర్ చేయండి మళ్ళీ. అండ్ ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు రెడ్ సింబల్లో కనిపిస్తున్నాయని చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇవన్నీ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇంకా నార్మలే మీకు తెలుసు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్, ఎన్సీసీ, క్యాప్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అవి ఎలాగో డిస్ప్లే చేయవు, అక్కడ మీకు ఛాయిస్ ఉండదు. పిఎంసి, ఆంగ్లో ఇండియన్ అండ్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే లోకల్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ చదువుకున్న, ఆధార్ కార్డు అండ్ సింగరేణి స్టూడెంట్స్ సింగరేణి కొత్తగూడెం నుంచి తీసుకున్న లెటర్, ఇవైతే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి, సేవ్ అండ్ ప్రింట్. సో మీకైతే మీ అప్లికేషన్ అయితే వస్తుంది. ఓకే, మీ అప్లికేషన్ చూసుకోండి ఒకసారి. After uploading all the required certificate, click on save and print. You will get your filled application form. Take printout of this form further assistant. If you click on print application button, you will get earlier saved data. Okay, సో మీరైతే సేవ్ అండ్ ప్రింట్ మీద చేస్తే శాంపిల్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇది వస్తుంది. ఇది ప్రింట్ తీసుకొని చాలా జాగ్రత్త దాచేసుకోండి, ఇది ఎప్పుడైనా యూజ్ అవుతుంటుంది. ఓకే, ఇది అయితే ప్రాసెస్ అన్నమాట కంప్లీట్గా.